వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. యువజన కాంగ్రెస్ యావత్తు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యూత్ని అవేర్నెస్ చేసే ప్రోగ్రాంకి అయితే శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ప్రజెంట్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడము, అదేవిధంగా మళ్ళీ దేశం మొత్తం మీద కాంగ్రెస్ మళ్ళీ పుంజుకునే స్థాయిలో రావడంతో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో యూత్ని మరింత అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసేందుకు ఒక విభాగం వచ్చి ఉన్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రామారావు గారు ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతారో ఒకసారి సార్ చెప్పండి, అసలు ప్రోగ్రామ్ ఏమిటి? మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల పర్యటనలో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ నిరుద్యోగ సమస్య పైన, నిరుద్యోగుల మీద జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, చైతన్యవంతం చేయాలని చెప్పేసి మా ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ తీసుకున్నటువంటి నౌకరీ దో నషా నహీ అన్న కార్యక్రమాన్ని ఈ ప్రజల్లోకి తీసుకెళ్ళి చైతన్యవంతులు చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే నిరుద్యోగ యువత ఉన్నదో ఈ నిరుద్యోగ యువతని మీరు పక్కదోవ పట్టించి మత్తుకు బానిసలు చేస్తున్నారని చెప్పేసి ఏదైతే కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఉందో వాళ్ళని మేము ప్రశ్నించే విధంగా యువజన కాంగ్రెస్ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని చెప్పేసి మీరు ఈరోజు అధికారంలోకి వచ్చారు, నిరుద్యోగ భృతిని అధికారంలోకి వచ్చారు. ఈరోజు నిరుద్యోగం నిర్మూలన అయిందంటే ఓన్లీ ఇద్దరికే అయ్యింది. లోకేష్ గారు యువగాలం పాదయాత్రలో చెప్పారు ఏంటంటే 20 లక్షల జాబుల్ని మేము ప్రతి ఏటా మేము అందిస్తామని చెప్పారు. ఈరోజు ఉన్నటువంటి కొంతమందిని తీసేయడం కాకుండా ఓన్లీ ఇద్దరికే వచ్చింది. అది లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి 2 జాబ్స్ వచ్చాయని మేము యువజన కాంగ్రెస్ నుంచి చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, అలాగే దేశంలో ఉన్నటువంటి యువత మేలుకోకపోతే రానున్న రోజుల్లో మన దేశ భవిష్యత్తు కానివ్వండి, రాష్ట్ర భవిష్యత్తు కానివ్వండి పాడైపోతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా యువజన రామారావు గారు, ఒకటి ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా మద్యమే ఆదాయ వనరులుగా వాడుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. అయితే నెల్లూరు జిల్లాలోనే 182 మద్యం షాపులు పెట్టి 3000 పైగా గ్రామాలలో బెల్ట్ షాప్ పెట్టారు. మొత్తం యువతని వాటికి బానిస చేస్తున్నారు. దాన్ని మీరు ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా చూస్తారు? ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్నదో, గత ప్రభుత్వాన్ని అపోజిషన్లో ఉండేటప్పుడు కూటమి ప్రభుత్వం అందరూ కూడా మద్యాన్ని ఇలా చేశారు, అలా చేశారు అంటున్నారు. మరి మా యువజన కాంగ్రెస్ తరఫు నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరేం చేస్తూ ఉన్నారు? యువకుల్ని, విద్యార్థిని చెడగొట్టడం ఈ మద్యం దుకాణాలు కానివ్వండి, దాని తాలూకా బెల్ట్ షాప్లు కానివ్వండి తీసుకొచ్చి గ్రామాల్లో తల్లిదండ్రుల శోకాన్ని మీరు ఏదైతే విధంగా మీరు వాళ్ళు నేర్పిస్తున్నారో, మద్యంతో మీరు ముడిపెట్టారు. కానీ రెవెన్యూ తెచ్చుకోవాలంటే చాలా రిసోర్సెస్ ఉన్నాయి, చాలా రిఫార్మ్స్ ఉన్నాయి, మీరు దాని ద్వారా తెచ్చుకోండి. కానీ ఈ యువకుల్ని పక్కదో పట్టించే విధంగా మీరు ఓన్లీ మద్యం మీదే ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతానంటే మీరు చేతకాని విధంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం యువజన కాంగ్రెస్ తరపు నుంచి. ఈరోజు తిరుపతి నగరంలోనే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి తిరుపతి ఈ దేశంలోనే కానీ ప్రపంచంలోనే తిరుపతికి ఎంతో పేరుంది. అలాంటి తిరుపతి నగరంలోనే సుమారు 130 షాపులు ఇచ్చారంటే మరి మీరు ఏం చేస్తూ ఉన్నారో మాకు అర్థం కావట్లేదు. మీకు ఒక్కటే ముఖ్యం అనుకుంటే, డబ్బే ముఖ్యం అనుకుంటే ఈ దేశాన్ని కానీ రాష్ట్ర భవిష్యత్తును మీరు పక్కన వదిలేసి మీరు డబ్బు ముఖ్యంగా ముందుకెళ్తున్నారు. మీరు మోడీ గారిని అడిగి తీసుకురండి డబ్బు, అంతేగాని ఈ మద్యం షాపుల మీద డబ్బు తీసుకొచ్చి యువకుల్ని అన్యాయంగా మీరు బానిసలు చేసి వాళ్ళ భవిష్యత్తులతో ఆడుకోవద్దని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. రామారావు, ఇంకొకటి అంటే ఒక పక్క నుంచి ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడాలంటున్నారు, ఒక పక్క బ్రాందీ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి. ఎలా చూస్తారు ఆయన్ని? పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడుకోకూడదండి. ఆయన ఒకసారి లెఫ్టిస్ట్ అంటారు, ఒకసారి రైటిస్ట్ అంటారు, ఇంకొకసారి ఇంకేదో అంటారు. ఆయనకి ఒక స్టేబుల్ మైండ్ లేదండి. ఒకరోజు సనాతన ధర్మం అంటారు, పెద్ద పెద్ద అరుపులు వేస్తారు, కేకలు వేస్తారు, హోమాలు చేస్తారు, ప్రక్షాళన అంటారు. నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తా ఉన్నా, మీ మీద ఎంతో నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మీ మీద నమ్మకంతో ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేసింది. వారెవరిని చూసి కాదండి. మరి పవన్ కళ్యాణ్ గారు మీరు ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు
ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు, మద్యం విధానాన్ని మరి మీరు నిజంగా సనాతన ధర్మం కోసమే అయితే మరి ఈరోజు తిరుపతిలోని ఉన్నటువంటి తిరుపతి సిటీలోని మరి అదే సనాతన ధర్మం మీరు ఎక్కడ ఏమైంది అనేసి మేము యువజన కాంగ్రెస్ తరపు నుంచి ప్రశ్నిస్తున్నాం. గుడి దగ్గర బెల్ట్ షాపు, గుడి దగ్గర వైన్ షాపు, బడి దగ్గర వైన్ షాపు, బడి దగ్గర బెల్ట్ షాపు. మరి ఏమైపోయారు? మీ ధర్మం ఎక్కడికి వెళ్ళిపోయింది? మీ సిద్ధాంతాలు ఏమైపోయాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం యువజన కాంగ్రెస్ తరఫున. అదేవిధంగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ ఏపీ ఇన్ఛార్జి మమతా నాగిరెడ్డి తెలుగు బోలేకి మేడం చెప్పండి. అంటే ఈ మధ్యన రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద అత్యాచారాలు, దాడులు రకరకాలుగా చూస్తారు. రోజుకి ఎక్కడ పేపర్ తెరిస్తే అయ్యే కనిపిస్తున్నాయి. దాన్ని మీరు ఎలా చూస్తారు? देखिए, पहली बात तो मैं बताना चाहती हूँ कि आंध्र प्रदेश में नेल्लोर जो है खुद सीएम का अपना ओन डिस्ट्रिक्ट है और चित्तूर और नेल्लोर सब लगा हुआ है. चित्तूर उनका खुद का अपना ओन डिस्ट्रिक्ट है. वहां पे ही बहुत ही दुर्भाग्यपूर्ण है. आप तेलुगु बोलते हैं? अच्छा, हिंदी में बात. ओके. दुर्भाग्यपूर्ण है कि वहां पे ही छोटे बच्चों के ऊपर, बालिकाओं के ऊपर अत्याचार हुआ है. इससे ज्यादा दुर्दशा और क्या हो सकती है उनके परिपालन में? इससे ज्यादा दुर्दशा और क्या हो सकती है जहां पे एक छोटी सी बच्ची भी सेफ नहीं है, सिक्योर नहीं है. उसी तरीके से बीजेपी के सरकार में भी पूरे देश भर में महिलाओं के ऊपर बहुत सारे अत्याचार हो रहे हैं. इस बात को दृष्टि में रखते हुए इंडियन यूथ कांग्रेस ने शक्ति अभियान लेकर आए हैं. हम हर एक डिस्ट्रिक्ट वाइज टूर कर रहे हैं. वहां पे हमारे शक्ति अभियान को बहुत जोरों शोरों से प्रमोट कर रहे हैं. शक्ति अभियान जो है महिलाओं के अधिकार की लड़ाई है, हक और हिस्सेदारी की लड़ाई है. हमारे देश में पूरी जनसंख्या में 50% ऑफ द पॉपुलेशन महिलाओं की है, तो उनके हक और हिस्सेदारी की लड़ाई इंडियन यूथ कांग्रेस लड़ रही है शक्ति अभियान के जरिए. इसमें इंदिरा फेलोशिप है और शक्ति क्लब्स का फॉर्मेशन होता है. इंदिरा फेलोशिप एक प्लेटफॉर्म है विमेन को पॉलिटिकल एम्पावर करने के लिए. सो ना तो सिर्फ जिला से लेकर जिला, स्टेट और पार्लियामेंट तक महिलाओं का इक्वल रिप्रेजेंटेशन जब तक नहीं होगा तब तक देश की पूरी उन्नति और विकास अधूरी है. तो महिलाएं एकमात्र ऐसा जरिया है जिससे हम देश को, अपने इस भारतवर्ष को पूरी तरीके से उन्नति और प्रगति के रास्ते पर अग्रसर कर सकते हैं. मैडम, एक ही है, एक कूटमी गवर्नमेंट, YSRCP गवर्नमेंट में जी महिला के ऊपर ये सोशल मीडिया में पोस्ट रख के बहु उनका ये गली में डाल रही, इसे कैसा ये करेगा? देखिए, ये उनकी मनुस्मृति का बहुत बड़ा प्रचार है कि उनकी मानसिकता कैसी है. ठीक है, उनका माइंड सेट कैसा है. తెలుగు में बोलूं तो వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది అని అది వాళ్ళు సొంతంగానే ప్రచారం చేస్తున్నారు. ఎలాంటిది మహిళల మీద, ఈ దేశం మీద ఉన్న ఎలాంటిది మహిళల మీద కూడా ఎలాంటిది చెడు కమెంట్ అయినా we are not going to tolerate it. And I urge the present ruling government to take necessary actions on them, those who are commenting bad on women's, because हमारे भारत देश का जो है इतिहास है कि महिला शक्ति और महिलाओं को हमेशा और हमेशा आदर मिलता है. लेकिन जब से बीजेपी गवर्नमेंट सत्ता में आई है, हम देख सक रहे हैं कि गोल्ड मेडलिस्ट महिलाएं जो देश के लिए गोल्ड मेडल लेकर आ रही हैं, उनको दिल्ली में कैसे घसीटा गया. गुजरात में प्राइम मिनिस्टर के अपने स्टेट में स्वतंत्रता दिवस के दिन बिल्किस बानो के अत्याचारियों को रिलीज किया गया. और न जाने ही कथुआ केस, कितने ही महिलाओं के ऊपर अत्याचार हुए हैं, मैं आपको गिनती में बता नहीं सकती. लेकिन बीजेपी गवर्नमेंट और टीडीपी गवर्नमेंट एक ही सिक्के का दो पहलू है. दिस इज द टू साइड्स ऑफ द कॉइन. मैडम, एक ही है, प्रधानमंत्री मोदी साहब बोलेगा बेटी बचाओ बेटी पढ़ाओ करके बोलते हैं. एक तरफ से देखें तो ये टोटल इंडिया में किधर भी देखो रेप एंड मर्डर्स ज्यादा चलते हैं. वे तो मोदी बोलेगा मेरे ये इसमें क्या चलना नहीं, ये मेरा देश ये होता है, अब डेवलप होता है कि क्या बोलते हैं. आप क्या बोलेंगे? देखिए, उनका जो स्लोगन है वो सही है,
बेटी बचाओ बेटी पढ़ाओ स्लोगन एकदम सही है, लेकिन उन्होंने एक छोटी सी जानकारी हम सभी भारतवर्ष वासियों से छुपाई है कि बेटी बचाओ बेटी पढ़ाओ का जो नारा है उनका ये खोखला नारा है, और हम सब लोगों को अब सतर्क हो जाना चाहिए कि हमें अपनी बेटियों को पढ़ाना भी है और बचाना भी है, लेकिन इस बीजेपी और एनडीए कोएलिशन गवर्नमेंट से बचाना है। ये जो है टैगलाइन वो शायद ऐड करना भूल गए हैं। तो बेटी पढ़ाओ बेटी बचाओ का जो नारा है वो अधूरा है, इसमें एक टैगलाइन और जोड़ दीजिए, बेटी बचाओ बेटी पढ़ाओ बीजेपी गवर्नमेंट से बचाओ। तो ये थर्ड लाइन भी उसमें ऐड कर दीजिए आप लोग। अच्छा मैडम, आपका प्रोग्राम टोटल स्टेट में कैसा चल रहे हैं, कैसा अवेयरनेस प्रोग्राम कर रहे हैं? जी, एक्चुअली हम लोग 2 अभियान जो है बहुत ही सीरियसली पूरे देश भर में कोने कोने में हर डिस्ट्रिक्ट में हो रहा है इंडियन यूथ कांग्रेस के जरिए, और मैं चूंकि आंध्र प्रदेश की इंचार्ज हूँ, यहाँ पे भी हम डिस्ट्रिक्ट वाइज जा रहे हैं। आज हम यहाँ आए हैं नेल्लोर डिस्ट्रिक्ट में भी, यहाँ पे भी यूथ से हमारा एग्जीक्यूटिव मीटिंग हुआ है। उस एग्जीक्यूटिव मीटिंग में हमने डिटेल में डिस्कस किया कि हम इस दोनों अभियान को जमीनी स्तर तक ग्रास रूट लेवल तक कैसे लेकर जाएं और यूथ को और महिलाओं को इसके बारे में कैसे अवेयर करें। तो इसके लिए हम पूरे जोरों शोरों से काम कर रहे हैं। सो यूथ कांग्रेस इज द ओनली ऑर्गेनाइजेशन who works for the betterment of the country, betterment of this country's people. So we will always fight for their rights and for their real issues. ఇది పరిస్థితి. ప్రధానంగా మోదీ ప్రభుత్వంలో ఈ దేశంలో అవినీతి అక్రమాలు అదేవిధంగా అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. వీటి నుంచి మోదీ ప్రభుత్వం నుంచి కోసమే మేము రాష్ట్రము దేశము రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాము, యూత్ని మరింత ఉత్సాహపరుస్తున్నామంటూ కూడా యువజన కాంగ్రెస్ విభాగం అయితే చెప్తా ఉంది. వీడియో ప్రదీప్తో గయాజా టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.